ఈరోజు అరకులో నా హయాంలో 600 కోట్లతో రోడ్లు అభివృద్ధి చేసుకున్నాం. మారుమూల ప్రాంతాలు 70 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేని గ్రామాలకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు దురదృష్టితో వారి ఆలోచన విధానంలో 317 రోడ్లు సుమారుగా 600 కోట్లతో ఈరోజు గిరిజన ప్రాంతంలో ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసుకోగలిగాము. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో మెడికల్ కళాశాల పాడేరులో 500 రూపాయల కోట్లతో మెడికల్ కళాశాల ఇచ్చారు. కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చారు మా గిరిజనులకు. సాలూరులో సెంట్రల్ యూనివర్సిటీ కూడా మా గిరిజనుల కోసం ముఖ్యమంత్రి గారు గిరిజనులంతా బాగా చదువుకోవాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, వాళ్ళు అన్ని రకాలుగా ముందుకు రావాలని చెప్పేసి విద్య, వైద్యము, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్స్తో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చేసిన ఘనత ప్రీత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం చదవాలా, ప్రతి పిల్లవాడు కూడా బాగా చదువుకొని విద్యలో ముందుండాలని చెప్పేసి ఈరోజు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, నాడు నేడు ద్వారా ఒక టెంపుల్ మాదిరిగా ఈరోజు కళాశాలన్నీ చేశారు. మా గిరిజన ప్రాంతంలో కూడా బైజూస్ స్టేస్ ఇచ్చి పిల్లలందరూ కూడాను బైలాంగ్వల్ పద్ధతిలో ఒక పక్క తెలుగు ఒక పక్క ఇంగ్లీష్ పెట్టి చదువుకోవడానికి కూడా మాకు మంచి అవకాశం కల్పించారు మా గిరిజన ప్రాంతంలో. మా గిరిజనులు ఎప్పుడు కూడాను ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే ఉంటారు. గిరిజనులు అంటేనే ఈరోజు ప్రతి గడపకు ప్రతి ఇంట్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఈరోజు వారికి రాబో రోజు 2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని చెప్పేసి మా గిరిజనులు కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా ఎల్లప్పుడూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర గారి బిడ్డగా, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా మా గిరిజన ప్రాంతంలో మంచి ఆదరణ, మంచి పనులు చేసినందుకు గాను ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఏ తరంలో ఎన్నికలు జరిగినా సరే 100% మా గిరిజన ప్రాంతంలో అరకు కాన్స్టిట్యూన్సీలో వైఎస్ఆర్సీపీ 100% గెలుస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గిరిజన పక్షపాతి, గిరిజన ఆరాధ్య దైవం, గిరిజనుల కోసం నేనున్నానంటూ ఈరోజు గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధికి కంకణం కట్టుకున్న మా ముఖ్యమంత్రి గారికి నేను, అదేవిధంగా మా గిరిజనులు ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.